కంటి చూపు మందగించడం, తరచుగా తలనొప్పి రావడం వంటి సమస్యలు ఉంటే అందుబాటులో ఉన్న కంటి వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉందని పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారు. కాకినాడలోని శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందం శివాలయం ప్రాంగణంలో సుమారు 800 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీటిలో 350 మందికి ఉచిత కళ్లజొల్లు అందజేయగా 70 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించామని సూర్యచంద్ర తెలిపారు. సమస్య తీవ్రంగా మారక ముందే తగిన వైద్యం చేయించుకోవడం వల్ల కంటి చూపు కోల్పోకుండా మెరుగైన కళ్ళతో ప్రజలు ఆనందంగా జీవించగలుగుతారని ఆయన పేర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో వెంటనే వైద్యం చేయించుకుంటే మనకి అది మొదలకుండా కన్ను చూపు మళ్ళీ తిరిగి వచ్చేసే పరిస్థితి ఉంటుంది. అందుకని మన శృంగారపాలెం, ఎత్తేపాలెం గ్రామాల్లో మన గ్రామ ప్రజలు, మన యువకుల ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో మన కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారిచే ఇక్కడ మనం ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి గురించి మీ అందరికీ తీసుకున్నా. ఆయన సంకురాత్రి చంద్రశేఖర్ గారని వారు ఎక్కడ కేరళలో పెద్ద ఉద్యోగం. ఆయన భార్య, 2 పిల్లలు ఇండియా వస్తుంటే అక్కడ ఉగ్రవాదులు ఆ విమానాన్ని పేల్చేస్తే 350 మంది చనిపోయారు. ఆ 350 మందిలోని ఈ చంద్రశేఖర్ గారి భార్య, 2 చిన్నపిల్లలు శుభ్రంగా బూడిపోవడం జరిగింది. నా భార్య, పిల్లలు ఎలాగో లేదు, నా యావత్ ఆస్తి కూడా ఈ యొక్క పేదల కళ్ళు బాగుండేలాగా నిరుపేదలందరికీ వైద్యం జరిగేలా చేయాలని చెప్పేసి ఆయన ఎంతో సేవ చేస్తా ఉన్నారు మహానుభావుడు సంక్రాంతి చంద్రశేఖర్ గారు. ఈ సంక్రాంతిపాలు ఎస్ఎంఆర్లో కాకుండా ఇంకా పక్క గ్రామాలు చాలా గ్రామాల నుంచి వచ్చారు. మిమ్మల్ని అందరినీ కోరేది, మన అందరికీ చాలా పనులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. నాకు ముందు చూపించేయండి, నాకు ముందు చూపించేయండి అని ఏమనకుండా ప్రతి ఒక్కరికి చూస్తారు. మధ్యాహ్నం 2 గంటల దాకా చూస్తారు. కళ్ళు మనుషులు చేస్తారు. చేసిన తర్వాత మీకు కళ్ళజోడు పడతా, ఆపరేషన్ పడతా అని చెప్తారు. ఏమీ అవసరం లేదు అంటే ఏం అవసరం లేదని చెప్తారు. జగన్లో కిరణ్ హాస్పిటల్కి వెళ్తే మరి అక్కడ మీకు కళ్ళజోడు అంటే ఇక్కడ కళ్ళజోడు పడతా పడదా అన్నది ఇక్కడ నష్టం జరుగుతుంది. కళ్ళజోడు పడడంతా అంటే మనకి ఏ కళ్ళజోడు వేయాలన్నది అక్కడ నిర్ధారణ చేస్తారు. నిర్ధారణ చేసి మీకు అన్ని కొలతలు అయితే అక్కడ తీసుకుని మీకు కావడం వల్ల 2-3 రోజుల్లో మీకు ఉచితంగానే ఒక్క రూపాయి డబ్బులు ఎవరో తీసుకోకుండా ఎంతమంది అయితే అంతమందికి కూడా కలగోడు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆపరేషన్ పడద్ది కంటికి అన్న వాళ్ళకి ప్రస్తుతం 6 గంటలుగా